గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు మనం అడ్జస్ట్‌మెంట్ టు ఇన్‌కమ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది ఎక్కడ ఏ కేటగరీలో వస్తుందనేసి ఇక్కడ మీకు ఒకసారి నేను చూపిస్తాను మన ఫార్మాట్. ఫార్మ్ 1040 ఫస్ట్ గ్రాస్ ఇన్‌కమ్, దాని తర్వాత అడ్జస్ట్‌మెంట్ టు గ్రాస్ ఇన్‌కమ్ అని ఉంది. ఇట్స్ నథింగ్ బట్ అడ్జస్ట్‌మెంట్ టు ఇన్‌కమ్ అని రాయొచ్చు. దీన్ని మనం షెడ్యూల్ 1లో చూపిస్తాం. ఓకే. షెడ్యూల్ 1లో ఇవి చూపిస్తామనమాట. సో, ఏవేవి ఎక్స్‌పెన్సెస్‌ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు గ్రాస్ ఇన్‌కమ్‌కి. ఎలాంటి కేటగరీస్, వాటికి ఏంటి లిమిట్, ఏం కండిషన్స్ అనేది మనం ఈచ్ కండిషన్ వైస్ మనం చూద్దాం ఇక్కడ. ఓకే. సో, నేను ఫస్ట్ ఐటెమ్ ఏం చెప్తున్నానంటే ఎర్లీ విత్‌డ్రాయల్. ఎప్పుడైనా మనం బ్యాంక్‌లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు, డిపాజిట్ చేసినప్పుడు సమ్‌టైమ్స్ మనం విత్‌డ్రా చేయొచ్చు. ఆ స్పెసిఫిక్ పీరియడ్ కంటే ముందే. అప్పుడు మనం ఏం చేయాలి? చార్జెస్ పే చేసి పెనాల్టీ కావచ్చు, ఏదైనా ఎర్లీ విత్‌డ్రాయల్ సమ్ కైండ్ ఆఫ్ చార్జెస్ వీ హావ్ టు పే. వాటిల్ని మనం అడ్జస్ట్‌మెంట్ టు ఇన్‌కమ్‌గా చూపించాలనమాట. అంటే నీకు ఇంట్రెస్ట్ 1000 వచ్చిందంటే మైనస్ 100 యాజ్ ఎక్స్‌పెన్స్ అని చూపించాలి. అంతేగాని ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ 900 అని చూపించకూడదు. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్స్‌పెండిచర్ ఎర్లీ విత్‌డ్రాయల్. ఓకే. So here I mentioned the limit as whatever charges you pay, that is the limit. And what is the condition? There is nothing condition for this early withdrawal. If you are paying it, then you can claim. You should not adjust it to the gross income. You should show it separately. That is first one. Next, if I am going to alimony. సో ఈ అలమనీ అనేది అక్కడ మనం డైవర్స్ కానీ తీసుకున్నప్పుడు అప్పుడు కోర్ట్ డిసైడ్ చేస్తుంది. అప్పుడు కోర్ట్ డిసైడ్ చేస్తుంది ఇంత అలమనీ అమౌంట్ మా ఇవ్వాలి, లేకపోతే ఒక ప్రాపర్టీనే ఇచ్చేయచ్చు, లేదు అని అంటే మంత్లీ బేసిస్లో వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇలా ఏ రకంగా అయినా ఇట్స్ లైక్ జడ్జిమెంట్ కోర్ట్ ఇస్తుంది అనమాట. సో దాని ప్రకారం మనం పే చేయాలి. సో వాట్ ఎవర్ ఎవరైతే స్పౌస్ పే చేస్తున్నారో దాన్ని అడ్జస్ట్మెంట్ ఇన్కమ్కి తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇక్కడ మాత్రం మనకి 2 సినారియోస్ ఉన్నాయి అల్యూమినియంలో. సో దట్ వీ విల్ గో ఇన్ డీటెయిల్ హియర్. ఓకే. సో అల్యూమినియంలో ప్రీ అండ్ పోస్ట్ ఉందన్నమాట. కమింగ్ టు పోస్ట్, అలమనీలో మీరు ఏ అమౌంట్ మీరు పే చేసినా దాన్ని మీరు ఇన్కమ్గా కానీ ఎక్స్పెన్స్గా కానీ బోత్ చూపించడానికి లేదు. సో దట్ ఈస్ నాట్ అప్లికబుల్. కాకపోతే ప్రీలో ఎప్పుడైతే మీరు పే చేస్తారో స్పౌస్కి, ఆ అమౌంట్ని యూ కెన్ షో ఇట్ యాజ్ ఎక్స్పెన్స్. దట్ మీన్స్ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్గా మీరు చూపించుకోవచ్చు. అంటే నథింగ్ బట్ నేను ఇప్పుడు మంత్లీ 5000 పే చేయాలి స్పౌస్కి అని చెప్పి కోర్టు డిక్లైన్ చేసింది. ఎప్పుడు? 2015. ఓకే. మన ప్రీ పోస్ట్ లెక్కేస్తే పోస్ట్ ఎప్పుడు? 2000 ఆఫ్టర్ 2018 అన్ని పోస్ట్ టీసీజే పీరియడ్, 2018 అన్ని ప్రీ టీసీజే పీరియడ్. సో ఈ టీసీజీ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ఆ పీరియడ్లో మనకి డ్రాస్టిక్గా ద లా గాట్ చేంజ్డ్. సో అందుకని ప్రతిసారి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ టీసీజీఏ పోస్ట్ అండ్ ప్రీ చెప్తామన్నమాట. సో అలమనీ కేసులో ఇది చాలా ఇంపార్టెంట్ టు డిటర్మైన్ వెదర్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్ ఆర్ నాట్. సో అది మన మెయిన్ బేస్. అయితే ఇప్పుడు మనం అనుకుందాం మంత్లీ 5000 ఇవ్వాలి స్పౌస్కి అని 2015లో డిక్లేర్ చేశారు. అలా డిక్లేర్ చేసిన అమౌంట్ టిల్ 2024 వరకే ఇవ్వాలి. సో నేనేం చెప్పాను? పోస్ట్ టీసీజే అయితే ఎంత ఏం చేస్తున్నా యు ఆర్ నాట్ గోయింగ్ టు అలో ఇట్ యాజ్ ఎక్స్పెండిచర్ అని చెప్పాను. కానీ ఇది డిక్లేర్ చేసింది స్టార్టింగ్ ఫ్రమ్ 2015. సో యు ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టిల్ 2024 విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ పోస్ట్. అయినా సరే యు ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ఇట్ యాజ్ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ పోస్ట్ 2018. ఓకే. దిస్ ఈజ్ వన్ పాయింట్. ఈ 2015లో జరిగింది మనకి ప్రీలో ఎనీవే, అప్పుడు మనం గ్యారంటీ తీసుకుంటాం. దట్ ఈస్ అడ్జస్ట్మెంట్ ఇన్కమ్. ఇప్పుడు సమ్ టైమ్స్ లైక్ మంత్లీ 5000 వాళ్ళు ఎప్పుడు డిక్లేర్ చేశారు? వాళ్ళు డివర్స్ తీసుకుందే 2024. ఓకే. దెన్ యూ షుడ్ నాట్ షో ఇట్ అండర్ అడ్జస్ట్మెంట్ ఇన్కమ్. దిస్ ఈస్ ద లా చేంజ్. ఇది ఒక పార్ట్. ఇప్పుడు ఇదే పార్ట్లో నేను మంత్లీ కాదు ఒక ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేశాను.
2015లో నాకున్న ఒక ప్రాపర్టీని నేను ట్రాన్స్ఫర్ చేశాను. సో ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ ప్రీ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్? నో. ఓన్లీ మంత్లీ బేసిస్తో నువ్వు ఏదైతే ట్రాన్స్ఫర్ చేసావో చేస్తూ ఉంటావో వాటిల్ని మాత్రమే నువ్వు అడ్జస్ట్మెంట్ ఇన్కమ్గా తీసుకోవాలి. కానీ ప్రాపర్టీ కానీ ఒక పెద్ద లంసమ్ అమౌంట్ ఒకేసారి నువ్వు ఇచ్చేస్తే దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్. ఓకే, అది ప్రీ అయినా సరే పోస్ట్ అయినా సరే. సమ్ టైమ్స్ ఏం జరుగుతుంది అని అంటే స్పౌస్కే కాదు, స్పౌస్ ప్లస్ కిడ్ నువ్వు మనీ ఇవ్వాల్సి వస్తుంది, స్పౌస్కి ప్లస్ కిడ్కి. అలాంటప్పుడు ఏంటి ట్రీట్మెంట్? మనకి స్పౌస్ గురించి తెలుసు, ప్రీ ఏం చేయాలి, పోస్ట్ ఏం చేయాలి అనేసి. కానీ కిడ్ గురించి ఏంది అని అంటే కిడ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ ట్రీట్మెంట్ యాజ్ సిమిలర్ టు పోస్ట్ టీసీజే. సో నువ్వు ప్రీలోను కిడ్కి తీసుకోకూడదు, పోస్ట్లోను కిడ్కి తీసుకోకూడదు. ఓన్లీ ద ఎక్స్పెన్స్ రిలేటెడ్ టు స్పౌస్ అది మాత్రమే నువ్వు క్లెయిమ్ చేయాలన్నమాట. ఇప్పుడు స్పౌస్కి కిడ్కి కలిపి 5,000 ఇస్తున్నాం, స్పెసిఫిక్గా మెన్షన్ చేసామన్నమాట. 2K వచ్చి 3K వచ్చి స్పౌస్కి ప్లస్ 2K వచ్చి కిడ్కి. అప్పుడు నువ్వు ఎంత చూపించాలి అడ్జస్ట్మెంట్ ఇన్కమ్ అండర్ ప్రీ టీసీజే అంటే 3K. ఎందుకు అని అంటే కిడ్కి ఏదైతే నువ్వు పే చేస్తున్నావు దట్ ఈస్ నాట్ షోన్ యాజ్ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్. అదే మనం 2018కి వచ్చామంటే వాళ్ళ డివర్స్ ఆఫ్టర్ 2018 జరిగిందంటే నో అమౌంట్, యు ఆర్ నాట్ గోయింగ్ టు షో ఎనీ అమౌంట్ బికాస్ స్పౌస్ కిడ్ ఏం జరిగినా దట్ ఈస్ నాట్ ఇర్రిలవెంట్ అనమాట. అలా కాకుండా అరియర్స్ సమ్ టైమ్స్ వాళ్ళ కోర్ట్ ఇవన్నీ జరిగి వాళ్ళు ఏం చెప్తారంటే లాస్ట్ అరియర్స్ కూడా మీరు పే చేయాలి అని చెప్తారనమాట. అలా అరియర్స్ పే చేయాలి అని చెప్పినప్పుడు అది స్పౌస్కి కిడ్కి కలిపి చెప్తారు, రైట్? సో అప్పుడు మనం ఫస్ట్ కిడ్కి ఎంత ఇవ్వాలో అదంతా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా మనం స్పౌస్కి పే చేస్తున్నామంటే ఆ అమౌంట్ని మాత్రమే మనం అడ్జస్ట్మెంట్ ఇన్కమ్గా చూపించాలి. సో the summary of this story is you no need to remember all these things. Only one condition you should remember: pre TCGA monthly payment if you are making to spouse, that alone is eligible. If you are making to kid, whether it is pre or post, it is not eligible. Only pre TCGA making payment to spouse is eligible monthly basis. Apart from this scenario, if something is coming, then that is not eligible to take it as a deduction. You should remember only this point. Okay, other points are, if it is not falls under this category, then you no need to think of any other scenarios. You just think whether it is comes under here or not. That's why I mentioned the limit. What is the limit means this condition it satisfies, then whatever amount you are paying that you can take it as a deduction. Okay, this is alamani point. So I hope this is clear. It's a very simple point, but they ask similar questions what I mentioned here. ఇలాంటి డిఫరెంట్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్లో వాళ్ళు క్వశ్చన్స్ వేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మన అలమని చెప్పేసాం. నౌ ఐఎమ్ గోయింగ్ ఆన్ టు ది ఇంట్రెస్ట్ ఆన్ స్టూడెంట్ లోన్. మనం ఎప్పుడైనా స్టూడెంట్ లోన్ దాని మీద ఇంట్రెస్ట్ పే చేస్తే దాన్ని మనం అడ్జస్ట్మెంట్ ఇన్కమ్గా తీసుకోవచ్చు. అది ఎంత అమౌంట్ నువ్వు ఎంత పే చేసావో అంత అమౌంట్ కాదు, మ్యాక్సిమమ్ ఇస్ 2,500. సో 2,500 ఆర్ యాక్చువల్ ఎక్స్పెన్స్ విచ్ యూ పేడ్, whichever is less, whichever is less, అది మాత్రం మనం తీసుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఆన్ స్టూడెంట్ లోన్గా. ఓకే, సో నువ్వు పే చేసినవన్నీ ఎలిజిబులా కాదా? సో వీ హ్యావ్ టు సీ ద కండిషన్స్ హియర్. ఇక్కడ ఏం కండిషన్ ఉంది అని అంటే నువ్వు పే చేసిన అమౌంట్ ఎలా తీసుకోవాలి, ఏ పర్సంటేజ్ ప్రకారం తీసుకోవాలి అనే ఒక క్యాలిక్యులేషన్ ఉందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఫేజ్ అవుట్. దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్. బట్ ద థింగ్ ఈస్ ఫస్ట్ యూ షుడ్ బీ దట్ ఇంట్రెస్ట్ ఆన్ స్టూడెంట్ లోన్ యూ కెన్ టేక్ ఇట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది స్టూడెంట్ లోన్. అండ్ మీరు మీ స్పౌస్ కోసమైనా ఇంట్రెస్ట్ ఆన్ స్టూడెంట్ లోన్ పే చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీ పైన ఎవరైనా డిపెండెంట్ ఉంటే వాళ్ళ కోసమైనా మీరు పే చేయొచ్చు.
సో ఇక్కడ మనం మాత్రం ఇండిపెండెంట్ అయితేనే ఇది ఎలిజిబుల్ అనమాట. మనం డిపెండెంట్ అయితే మనం ఇంట్రెస్ట్ అండ్ స్టూడెంట్ లోన్ తీసుకునేదానికి ఈవెన్ వీఆర్ పేయింగ్ దట్ అమౌంట్ ఇట్స్ నాట్ ఎలిజిబుల్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సో ఇది మనం డిక్లేర్ చేసే కంటే ఒక ఫేజ్ అవుట్ సినారియోని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 2500 తీసుకోవచ్చా లేదా అన్నది మన ఇన్కమ్ రేంజ్ మీద ఆధారపడి ఉంటుంది. మన ఇన్కమ్ రేంజ్ మీద ఆధారపడి ఉంటుంది. సో మన ఇన్కమ్ రేంజ్ పర్ సపోజ్ మన ఇన్కమ్ రేంజ్ వచ్చి 145 మినిమం అండ్ మాక్సిమం లిమిట్ ఇస్ 175. ఇప్పుడు మన ఇన్కమ్ రేంజ్ 145 కింద ఉంటే 145,000. ఓకే, 145,000, 1,45,000 అండ్ 1,75,000. ఓకే, ఈ రేంజ్ 1,45,000 కంటే కింద ఉంటే యూ కెన్ టేక్ 2,500, నాట్ అన్ ఇష్యూ. అలా కాకుండా 1,75,000 కన్నా ఎక్కువ ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఈవెన్ యూ సాటిస్ఫై అదర్ కండిషన్, సో జీరో. అలా కాకుండా మనకి 145 టు 175 మధ్యలో ఉంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ హ్యావ్ టు అప్లై వన్ మెథడాలజీ దట్ ఈస్ కాల్డ్ ఫేస్ అవుట్. అది ఎలా మనం అప్లై చేయాలో చూద్దాం. ఇట్స్ నథింగ్ బట్ ఫస్ట్ ఎలిజిబుల్ అమౌంట్ ఎంత 2,500, దానికి ఒక పర్సంటేజ్ ఫేస్ అవుట్ పర్సంటేజ్ మనం వేయాలి. ఆ పర్సంటేజ్ ఎలా అరైవ్ చేయాలి అని అంటే మీ యాక్చువల్ ఇన్కమ్ పర్ సపోజ్ నాది 1,60,000 ఇన్కమ్ అనుకుందాం. ఆ 1,60,000 మైనస్ మనం ఈ 1,60,000కి ఎంత దూరంలో ఉన్నాం, దట్ మీన్స్ 1,45,000 కంటే మనం ఎంత దూరంలో ఉన్నాం డివైడెడ్ బై యాక్చువల్ లిమిట్ అంటే 1,75,000 మైనస్ 1,45,000. ఇప్పుడు ఈ పర్సంటేజ్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నా యాక్చువల్ ఇన్కమ్ వచ్చి 1,60,000. ఓకేనా, ఈ 1,60,000 నా యాక్చువల్ ఇన్కమ్ని నేను డిఫరెన్స్ కనుక్కుంటున్నా, మినిమం ఉన్న బేస్ లిమిట్ నుంచి నేను ఎంత డిస్టెన్స్ వచ్చాను అనేసి. సో దట్ ఈస్ హౌ మచ్, దట్ ఈస్ నథింగ్ బట్ 15,000. అలానే మ్యాక్సిమంకి మినిమంకి ఉన్న డిఫరెన్స్ ఎంత? ఓకే, ఇప్పుడు 15,000 డివైడెడ్ బై 30,000 ఈజ్ అవర్ ఫేస్ అవుట్ పర్సంటేజ్. దీన్ని మనం 1 మైనస్ ఫేస్ అవుట్ పర్సంటేజ్ ఇస్ నథింగ్ బట్ 0.5 చేసి మనం ఎలిజిబుల్ అమౌంట్ ఉంది కదా దాంతో మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. సో నేను 2,500 ఎలిజిబుల్ కాదు, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ 1,250. ఈ అమౌంట్ని తీసుకొని మీ యాక్చువల్ ఎక్స్పెన్స్తో కంపేర్ చేసి మళ్ళీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఈజ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ adjustment to income. Yes. So now this percentage you understood, it's simple max. It says that మీరు ఎంత దూరం వెళ్తున్నారు, మినిమం ఉన్న వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్కి మీరు ఎంత దూరం వెళ్తున్నారో ఆ గ్యాప్ తీసుకొని అంత అమౌంట్ వరకు మీరు మైనస్ చేయాలి మీకు ఇచ్చిన ఎలిజిబుల్ అమౌంట్లో నుంచి. సో ఇది ఎంఎఫ్జేకి ఒక అమౌంట్ ఉంది, ఎంఎఫ్ఎస్కి ఒక అదర్ దాన్ ఎంఎఫ్జేకి ఒక అమౌంట్ ఉంది. ఏమంటే ఎంఎఫ్జే అయితే నీకు లిమిట్ 145 టు 175, అదే అదర్ దాన్ ఎంఎఫ్జే అయితే 70,000 టు 85,000. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమంటే ఎంఎఫ్ఎస్ వాళ్ళు ఏ కేటగిరీ అయినా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ అండ్ స్టూడెంట్ లోన్. ఎలాంటి సినారియోలోనూ ఎంఎఫ్ఎస్కి అసలు ఇంట్రెస్ట్ అండ్ స్టూడెంట్ లోన్ అనేది అప్లై అవ్వదు, రాదు. ఎస్, other than MFS means single, HOH, surviving spouse, all those categories. Okay, but only for MFS they are not giving this 2,500 is the maximum cap. Okay, so this is like interest and student loan. Now we covered 3 adjustment incomes. Now I am going on to the
సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే. ఇప్పుడు మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎళ్ళేకంటే ఫస్ట్ అసలు ఎంప్లాయీస్ అని ఎవరిని అంటామంటే ఎవరైతే వాళ్ళ ఓన్ బిజినెస్ చేసుకుంటున్నారో దే ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అండ్ ఫార్మర్స్ వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే. అండ్ జనరల్ పార్ట్నర్ అండ్ మెంబర్ ఆఫ్ ఎల్ఎల్సి అని ఉన్నారనమాట. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్సే. సో వాళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి అడిషనల్ బెనిఫిట్స్ వాళ్ళు తీసుకోగలుగుతారు? బికాస్ దే ఆర్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఎంప్లాయర్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ ఇన్ సమ్ ఆఫ్ ది సిచ్యుయేషన్స్. సో నేను ఒకసారి ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. సో విల్ గో బై వన్. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరైతే ఓన్గా వాళ్ళు చేసుకుంటున్నారో అని అనమాట. సో ప్రతి ఒక్కరికి యుఎస్లో సెల్ఫ్ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అనేది ఇట్స్ మ్యాండేటరీ. ఓకే. ఇప్పుడు నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నప్పుడు నువ్వు పే చేయాలన్నమాట. అది ఎలా నువ్వు పే చేయాలి? ఎంప్లాయర్ పోర్షన్ నువ్వు పే చేయాలి, ఎంప్లాయీ పోర్షన్ నువ్వు పే చేయాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి బర్డన్ ఆన్ దెమ్. సో దట్స్ వై వీఆర్ గివింగ్ వాట్ ఎవర్ పోర్షన్ యు ఆర్ పేయింగ్ on as an employer, that amount you are going to get as a deduction as adjustment to income. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అనమాట. సో ఎవడైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు వాడు ట్యాక్సెస్ పే చేస్తే ఆ పే చేసిన ట్యాక్స్లో హాఫ్ అమౌంట్ వాడికి డిడక్షన్గా వస్తుంది. ఓకే. ఇప్పుడు వాడు ఎంత పర్సంటేజ్ ట్యాక్స్ పే చేయాలి దానికి మనకుంది ఏమంటే సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అయితే 6.5% ఆఫ్ ది ఇన్కమ్ వాడు పే చేయాలన్నమాట. ఓకే. అది కూడా ఎప్పుడు అని అంటే ఇఫ్ దేర్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ 1,47,000 then they are eligible to claim this deduction. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అలానే సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ లాగా వేరే ట్యాక్స్ ఉంది విచ్ ఇస్ మెడికేర్ ట్యాక్స్. ఈ మెడికేర్ ట్యాక్స్ 1.45% పే చేయాలన్నమాట. ఓకే. దానికి మనకి ఇన్కమ్ లిమిట్స్ ఉన్నాయి. అదేంటి అని అంటే ఎవడైతే ఎంఎఫ్జే 2,50,000 కంటే అమౌంట్ పెరిగిందంటే వాళ్ళు 0.9% ఎక్స్ట్రా మెడికేడ్ ట్యాక్స్ పే చేయాలన్నమాట. సో దట్ దే కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ డిడక్షన్. ఓకే. సో ఇవన్నీ లిమిట్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లైక్ దెర్ ఇస్ నో ఎనీ కాంప్లెక్సిటీ, జస్ట్ వీ హ్యావ్ టు సీ ద వాట్ ఆర్ ది లిమిట్స్ అండ్ ఐడెంటిఫై. బేస్డ్ ఆన్ దట్ వీ నీడ్ టు అప్లై ద ట్యాక్స్ అండ్ ఫైండ్ అవుట్ what is the eligible amount of payment. That's it. There are two taxes సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తారు. ఏమంటే సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ యాజ్ వెల్ యాజ్ మెడికేర్ ట్యాక్స్. పర్సంటేజెస్ ఆర్ హియర్. దాని ప్రకారం మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్. అలానే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రిటైర్మెంట్ అని ఉంది ఒకటి. దాంట్లో మనం ఏదైతే పే చేస్తున్నామో దాంట్లో నుంచి 20 to 100% బేస్డ్ ఆన్ సర్టన్ కండిషన్స్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్. అది వన్ ఆఫ్ ది అనదర్ బెనిఫిట్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇంకొకటి ఏముందంటే మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ప్రీమియం. ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మనం ఎప్పుడైతే పే చేస్తామో అదంతా మనం బెనిఫిట్లో తీసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్ లాగా. కానీ ఎప్పుడు అని అంటే ఈ రెండు బెనిఫిట్స్ తీసుకున్న తర్వాత మన ఇన్కమ్ ఏజీఏ ఇఫ్ స్టిల్ దట్ ఈస్ పాజిటివ్ దెన్ ఓన్లీ వీఆర్ ఎలిజిబుల్ టు టేక్ దిస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ప్రీమియం వాట్ ఎవర్ వీఆర్ పేయింగ్. అలా కాకుండా మన ఇన్కమ్ ఒక 10,000 ఉంది, మన అడ్జస్ట్మెంట్ ఇన్కమ్ అప్లై చేస్తే అది నెగిటివ్లోకి వెళ్ళింది, అప్పుడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ ఈవెన్ యూ ప్రిపేర్డ్ ది ఇన్సూరెన్స్ ప్రీమియం. అది మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు అందుకని ఇక్కడ తీసుకోలేకపోతున్నామని మనం ఏం బాధపడక్కర్లేదు. వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ నెగిటివ్ సినారియో వీ కెన్ క్లెయిమ్ దిస్ ఈజ్ యాజ్ ఏ ఐటమైజ్డ్ డిడక్షన్ that is comes under the line items that will be discussing in another chapter. But now it's you can remember if it is positive then only we can claim it as insurance premium. So self employment kinda manaki 3 ఉన్నాయి. అవేమంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రిటైర్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనమాట. సో ట్యాక్స్ అనేది మీరు చేసిన పర్సంటేజ్, వాళ్ళు ఇచ్చిన ఎంఎఫ్జే ఆర్ ఎంఎఫ్ఎస్ కండిషన్స్ ప్రకారం మనం తీసుకోవాలి. రిటైర్మెంట్ కూడా సర్టెన్ కండిషన్స్ ఉన్నాయి. దే హ్యావ్ నాట్ క్లీన్ అబౌట్ దోస్ కండిషన్స్. దట్ ఈస్ ఫైన్. సో దిస్ ఈస్ వన్ థింగ్. మూవింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మనం ఏదైనా మూవ్ అవుతుంటే ఒక జాబ్ వచ్చింది సంథింగ్ లైక్
సో అలా మనం మూవ్ అవుతుంటే ఆ ఎక్స్‌పెన్సెస్‌ని మనం అలో చేయొచ్చా అనేది ఉంది. దాని ప్రకారం మీరు ఆలోచిస్తే ప్రీ టీసీజీఏ ప్రతి ఒక్కరు మూవ్ అయిన ఎక్స్‌పెన్సెస్‌ని క్లెయిమ్ చేయొచ్చు. కాకపోతే పోస్ట్ టీసీజీఏ ఓన్లీ 100% కెన్ బి క్లెయిమ్డ్ బై మిలిటరీ పీపుల్. వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్ ఉంది. సో మనకి ఇప్పుడైతే ఓన్లీ ఫర్ మిలిటరీ, ఇఫ్ దే ఆర్ మూవింగ్, ఇఫ్ దే ఆర్ పేయింగ్ సమ్ ఎక్స్పెన్సెస్, దే కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్. అపార్ట్ ఫ్రమ్ దట్ నో వన్ ఈజ్ ఎలిజిబుల్ టు టేక్. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్లోకి వచ్చి మిలిటరీ ఎక్స్పెన్సెస్ మనం పే చేసాం ఒకవేళ, దాన్ని ఎంప్లాయర్ మనకి రియంబర్స్ చేశాడు అనుకోండి, అప్పుడు షుడ్ వి క్లెయిమ్? నో, బికాస్ యూ ఆల్రెడీ గెటింగ్ బెనిఫిట్ ఫ్రమ్ ఎంప్లాయర్, సో యూ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ ఏ అడ్జస్ట్మెంట్ ఇన్కమ్. ఒకవేళ ఎంప్లాయర్ పే చేసిన అమౌంట్ నీ ఎక్స్పెన్సెస్ కంటే ఎక్కువ ఉన్నది అని అంటే దెన్ యూ షుడ్ షో ఇట్ యాజ్ ఏ ఇన్కమ్ ఇన్ దట్ కేస్. అలాగా మనం అప్లై చేయాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ మూవింగ్ ఎక్స్పెన్సెస్. హెచ్ఎస్ఏ అకౌంట్, మనము ఇంకో నెక్స్ట్ చాప్టర్కి వెళ్తున్నాం. దిస్ ఈజ్ హెల్త్ సేవింగ్ అకౌంట్. ఓకే, మన యుఎస్లో హెల్త్ సేవింగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, బికాస్ అక్కడ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువ. అందుకని టు ఎంకరేజ్ పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ హెల్త్ సేవింగ్ అకౌంట్, ఈ కాన్సెప్ట్ మనకి అప్లికబుల్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా ట్యాక్స్ పేయర్ ఆ హెల్త్ సేవింగ్స్ అకౌంట్కి కాంట్రిబ్యూషన్ చేయొచ్చు. ఏదైతే వీడు పే చేస్తాడో ఆ అమౌంట్ దే కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్. కానీ ఎంత అమౌంట్ లిమిట్ ఉంది. అదేమి అని అంటే ఇక్కడ లిమిట్ బేస్డ్ ఆన్ ఏజ్ అనమాట. నీ ఏజ్ లెస్ దెన్ 55 to 65 ఉంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 4650. అలా కాకుండా వేరే అపార్ట్ ఫ్రమ్ దీస్ ఏజెస్ అయితే దెన్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 3650. నీ ఏజ్ మోర్ దెన్ 65 అయితే ఈవెన్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, అదే మీది ఎంఎఫ్జే నువ్వు రిటర్న్ ఫైల్ చేస్తున్నావు అని అంటే ఈ అమౌంట్స్ డబుల్ అవుతాయి. ఓకే, వన్ బెనిఫిట్ ఈస్ వాట్ ఎవర్ అమౌంట్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఆర్ what is the limit specified, whichever is lower you can get it as a deduction. ఇప్పుడు నీవు కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత యూ కెన్ విత్డ్రా ఆల్సో దిస్ అమౌంట్, బట్ దట్ విత్డ్రాయల్ అమౌంట్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఫర్ క్వాలిఫైడ్ ఎక్స్పెన్స్ దెన్ దట్ ఈస్ నాట్ taxable. వాట్ ఆర్ ది క్వాలిఫైడ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ మన మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం మనం విత్డ్రా చేసాము అని అంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ విత్డ్రాయింగ్ విత్ ఇంట్రెస్ట్ ఆర్ విత్ సమ్ ఎక్స్ట్రా అమౌంట్ దట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్. అట్ ద సేమ్ టైం నువ్వు విత్డ్రా చేసావు కానీ ఆ అమౌంట్ని నువ్వు నీ వెకేషన్స్ సంథింగ్ అలా నువ్వు యూస్ చేసావంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎగ్జెంప్టెడ్, సో ఇట్ ఈస్ taxable. సో దిస్ ఈజ్ వన్ క్రైటీరియా. ఓకే, ఎలిజిబుల్ ఎడ్యుకేటర్. ఇప్పుడు మనము ఎలిజిబుల్ ఎడ్యుకేటర్ గురించి మాట్లాడుకుందాం. ఏమంటే ఎప్పుడైనా ఏ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ టీచింగ్ కోసం టు అప్గ్రేడ్ దెమ్ సెల్వ్స్ ఇఫ్ దే ఆర్ స్పెండింగ్ ఎనీ అమౌంట్ దట్ దే కెన్ క్లైమ్ ఇట్ యాజ్ ఏ డిడక్షన్. ఎంత అమౌంట్? 300 పర్ పర్సన్ దే కెన్ క్లైమ్ యాజ్ ఎ రిడక్షన్. ఆ ఎక్స్పెన్స్ని వాళ్ళు బుక్స్, సప్లయర్స్, కంప్యూటర్, సంథింగ్ లైక్ ఎలిజిబుల్ ఎక్స్పెన్సెస్ విచ్ లీడ్స్ టు దేర్ అప్గ్రేడ్ ఇన్ ఎడ్యుకేషన్, దెన్ దే కెన్ క్లైమ్ ఇట్ యాజ్ ఏ డిడక్షన్. ఇక్కడ టీచర్స్ అంటే టిల్ 10th క్లాస్, దట్ మీన్స్ స్కూల్ టీచర్స్ ఓన్లీ ఎలిజిబుల్ టు టేక్ దిస్ అమౌంట్. అండ్ వాళ్ళు గ్యారంటీ 900 hours అంటే వర్కింగ్ చేసి ఉండాలి. పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ 100% expense whatever they are incurring can be claimed as adjustment to income only if their income is less than 16,000 income. అటర్నిటీ ఫీ అండ్ జ్యూరీ డ్యూటీ. సో ఇవన్నీ ఏమంటే అటర్నీ ఫీ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా అగైనెస్ట్గా సంథింగ్ లైక్ సోషల్ రైట్స్ వాటి మీద మనం ఏదైనా కోర్టులో మనం రైట్స్ చేస్తే అప్పుడు మనం చేసిన దానికి లైక్ టు ఫైట్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ ఇట్లా మనమంతా ఏదన్నా కోర్టులో ఫైల్ చేస్తే అప్పుడు అటర్నిటీ ఫీజ్ అనేది పే చేయాలన్నమాట. అలా పే చేసిన తర్వాత
దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్కమ్. అంటే మనం పే చేసిన దాని వల్ల మనం కేసు గెలిచి ఇఫ్ వి గెట్ బెనిఫిటెడ్, దెన్ వాట్ ఎవర్ అమౌంట్ వి పెయిడ్ అస్ ఫీ, దట్ కెన్ క్లైమ్ యాజ్ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్. దిస్ ఈస్ రిలేటెడ్ టు అటర్నిటీ ఫీ. జ్యూరీ డ్యూటీ. ఓకే. జ్యూరీ డ్యూటీ ఫీ అనేది ఒకటి ఉందన్నమాట. దీంట్లో ఏమంటే మనం ఇట్స్ లైక్ ఏదన్నా పార్టిసిపేషన్, లైక్ ఎనీ జ్యూరిస్డిక్షన్లో మనం జడ్జెస్గా, వీ కెనాట్ సే జడ్జెస్ బికాస్ జడ్జెస్ అని చెప్తే వాళ్ళ జాబ్ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దే ఆల్వేస్ పర్ఫార్మ్ దిస్ జస్టిఫికేషన్ టు ప్రొవైడ్ ఆల్ ద డీటెయిల్స్. అలా కాదు, ఓన్లీ లైక్ హిస్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఈస్ డిఫరెంట్, బట్ టు రిప్రజెంట్ సమ్ పార్ట్ ఆఫ్ ది గ్రూప్ ఆర్ సంథింగ్, హీ పార్టిసిపేటెడ్ ఇన్ కాంపిటీషన్స్ ఆర్ సంథింగ్, దెన్ హీ మే గెట్ ఫ్యూ బెనిఫిట్స్ ఫ్రమ్ దెమ్. సో ఆ బెనిఫిట్స్ మనం ఇన్కమ్గా చూపిస్తుంటే ఆ టైంలో మనం జ్యూరీ డ్యూటీ, లైక్ మన రెగ్యులర్ పే ఎఫెక్ట్ అవ్వచ్చు. అప్పుడు మనం ఎంప్లాయర్కి ఏమన్నా పే చేస్తే దాన్ని మనం అడ్జస్ట్మెంట్ ఇన్కమ్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఓవరాల్ discussion related to adjustment to income. All these categories are very important, and I covered with the details here. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టీమ్.